జరుగుతున్న కుట్రలో భాగమై ఈ కొత్త కలెక్టర్ మధ్యలో మిమ్మల్ని బలి చేస్తున్నాడు. ఈ స్కామ్ లో నన్ను ఇరికించే ప్రయత్నంలో మీ పొట్ట కొడుతున్నాడు. ఈ క్షణం నుంచి మత్స్యగంధ ఫిషరీస్ నాది కాదు, మీది. ఈ కంపెనీలో ప్రతి మత్స్యకారుడు సమాన వాటాదారుడు. మీరీ ఆవేశంతో అడ్డుపడతారని తెలిసే వచ్చాను. ఎందుకంటే ఈ చెరువు మీది. కానీ ఇంకా ఈ చెరువు మీదేనా? 40 ఏళ్ల కింద సహజంగా చేపలు పడుతున్నంత వరకు ఈ చెరువు మీది. కానీ ఎప్పుడైతే ప్రాణం పోసే చెరువుని లీజుకు వదిలేశారో ఆ రోజే అది మీ చేయి జారిపోయింది. పోనీ దీనివల్ల మీరు సాధించింది ఏంటి? ఒక్కడి పని మీద నలుగురు తింటూ మీ ఎదుగుదలకి మీరే అడ్డుపడుతున్నారు. మీ సోమరితనాన్ని ఇక్కడ పడుకోబెట్టిన మీ పిల్లలకి కూడా వారసత్వంగా పంచుతున్నారు. ఈ కట్ట తెగితే నష్టపోయేది మీరు కాదు. మిమ్మల్ని ఈ చక్రంలో బంధించి మీకన్నా 10 రెట్లు సంపాదిస్తున్న ఈ సొసైటీ ప్రెసిడెంట్లు మీకన్నా 1000 రెట్లు సంపాదిస్తూ మీ భవిష్యత్తు మీద సింహాసనం వేసి కూర్చున్న ఆ నియంత. మీ భయం, అజ్ఞానం, అమాయకత్వం, విశ్వాసమే ఆ సింహాసనానికి 4 కాళ్ళు. ఆ సింహాసనాన్ని కాపాడుకోవడానికి, తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి మిమ్మల్ని కూడా ఈరోజు ఆ కంపెనీలో భాగస్తులను చేసింది. కానీ ఆ లాభాలు ఎప్పటికీ మీ చేతికి రావు. ఇది నిజం. ఈ చెరువులో ఏం జరుగుతుందో మీకు తెలుసు, అది తప్పని తెలుసు. కానీ ఆ ఉచ్చులో నుంచి బయటికి తొంగి చూడాలంటే భయం. దేనికి భయం? దేనికి భయం? వలసక, ప్రత్యామ్నాయానిక? 100 ఏళ్ల కింద వేంగిరాజుల సామ్రాజ్యాన్ని కాపాడడానికి ఒరిస్సా నుంచి వలసొచ్చిన వీరులు మీ తాతలు ముత్తాతలు. మీలా వలసకి మార్పుకి వాళ్ళు భయపడలేదే. ఒక్కసారి భయం అనే ఆ కట్టని తెంచి చూడండి. ఆ సింహాసనం కాళ్ళు విరుగుతాయి, ఈ తల్లి సంఖ్యలు తెగుతాయి. తెల్లేరు మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది. మీతో పాటు ఆ రైతులకి జీవితాన్నిస్తుంది. సహజంగా చేపలు పట్టే శక్తి మీలో ఉంది. కులవృత్తిని దాటి మీ పిల్లలు కూడా వాళ్ళ శక్తి కొద్దీ ఎదుగుతారు. నేనొచ్చింది ఈ చెరువునే కాదు, మీ భవిష్యత్తుని, మీ పిల్లల భవిష్యత్తుని కూడా విడుదల చేయడానికి. అడ్డుపడతారో దారిస్తారో మీ ఇష్టం. కానీ మీ అనుమతి లేకుండా మాత్రం ఇక్కడి నుంచి ఒక్క అడుగు కదలను, ఒక్క కట్ట కొట్టను.
నుంచి చెరువు లాక్కుని ఆ నా కొడుకులకి ఇచ్చేద్దామని చూస్తున్నాడు రా. రాయ్ నా కొడుకులారా, ఇంకెన్నారా మీ దౌర్జన్యం? రండ్రా చూసుకుందాం. రాయ్ నా కొడుకులే.